వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు. కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ బోర్డు సభ్యురాలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి కళ్యాణ వేదిక వద్దకు చేరుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ జె శ్యామలారావు, అదనపు ఈవో శ్రీ హెచ్ వెంకయ్య చౌదరి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బోర్డు సభ్యులు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగారము నెరపెడి గంధవొడి చేరువ పలిపై చిందనబడదును సారెను చల్లేరు జర చేరువ పలిపై చిందనబడదును సారెను చల్లేరు జనముల జర సరిపూతల పరిమళము లింగపు కూటమి ప్రజలందరూ కూడా ఆహార పదార్థాలని భక్తులకు ₹400 received on PhonePe. ఇదే శిరసుమాణిక్యమిచ్చి పంపెని పునాకే అదనిరిగి తెచ్చి తిని అవధరించవయ్యా ఇదే శిరసుమాణిక్యమిచ్చి ఉంగరము నేని పోసి కమలారి దూరే నెమకి ఆలేమను నీ దేవి అని తెలిసి నెమకి ఆలేమను నీ దేవి అని తెలిసి అమరంగని క్షేమమటు నవించి తిని నెమకియను పొగడ రసికుడ శ్రీ వెంకట రఘువీరుడ అవధరించవయ్యా ఇదే శిరసుమాణిక్యమిచ్చి పంపి నీకు ఇదే శిరసుమాణి తెలిసితే మోక్షము
తెలియకుండా పునర ఫలమునుల్లన యోగిగిని ఒనిగితే పాపమేగిన అమృతమేది తలపక విషమేది తెగినిరా హరియైన నీరుని చిత్తములో దుర్గమాడు ఈవలేది ఇతని దాసునికి బంధులు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భగవద్బంధువులందరూ మరికొన్ని నిమిషాల్లో వీక్షించబోతున్నారు, పునీతులు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎంత అంగకాలం శాశ్వతంగా ఉండిపోతారు. ఈ రహస్యం తెలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆదేశాల మేరకు వారి సంకల్పకృష్టమైన సంకల్పంతో ఈరోజు ఈ కళ్యాణ వేదికగా తన లక్ష్యాన్ని, నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో సంకల్పించబడిన శ్రీ శ్రీనివాస కళ్యాణం ప్రారంభం కాబోతోంది. ప్రవేష్టుంచ పరంతప ఒక్క తులసి దళానికి పరమాత్మ ఎంత అనుగ్రహించాడో మనందరికీ తెలుసు. కాబట్టి ఈయన భక్తి చేత మాత్రమే పరమాత్మని మనం సులభంగా పొందవచ్చు. ఇలాంటి విశ్వరూపాన్ని గ్రహించమంటాడు. అర్జునుడు మరొక ప్రశ్న కూడా అడిగాడు,
పరమాత్మ నీ అనుగ్రహం పొందాలంటే మానవాళి ఇచ్చిన శక్తుల్ని మరింత రెట్టించిన ఉత్సాహంతో స్వర్ణాంధ్రప్రదేశ్ విత్ ఇన్ నో టైం స్వర్ణాంధ్రప్రదేశ్ని మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటంలో ఆ మహానుభావుడు ఇప్పటికే తన జీవితాన్ని ప్రపంచ వారు వేంచేసి ఉన్నటువంటి ఈ వేదికపై శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని మనం ప్రారంభించుకుంటున్నాము. ఏతద్ అఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోనత పొదలువాడితడు గోపాంగనల మెరుగు గుబ్బ చెన్నుల మీద చూపట్టు కమ్మకా సౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమితడు జలధి కన్యాపాంగ లలితేక్షణములలో కలసి మెరుగుచునున్న కజ్జలంబితడు సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాం వర్ధంతాం శుభాని. యతో విష్ణుర్విచక్రమే ఏన దేవా అపునత ఏనాపో దివ్యంగశః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునీమహే యః పావమానీరధ్యేతి వర్షభిః సంభృతగో సరస్వతీ దుహే క్షీరగో సర్పిర్మధూదకాం పావమానీ స్వస్త్యయనీ సుదుఃఖాహి పయస్వతీ ఋషిభిః సంభృతో రసః బ్రాహ్మణేష్వమృతగో హితం తునః ఇమం లోకమథో అముం కామాన్ సమ దేవైః సమాభృతాః పావమానీ స్వస్త్యయనీ సుదుఃఖాహి గోవింద గోవిందయని కొలువరే గోవిందయని కొలువరే. పరమ పురుషాయని పలుకరే పరమ పురుషాయని పలుకరా గోవింద 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 గోవింద. మహాకవులు పేర్కొన్నట్లుగా వరగోవింద కథా సుధారస మహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్రచంద్ర ఇతరో పాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దంత దురంత దుస్సహ జనుసంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కన దావానలంబారునే అని మహాకవులు చెప్పినట్టు పుష్పావతి నిష్కృతిర్నామవో మాతా యోయగ్స్థ సంకృతి సదా పదత్రిణీ
श्वितरे स्वाहा विघ्नो विघ्नादेशो प्रसादादिन्द्रो भयात् दुःखात् यमो वर्णो विक्रमात् कुबेरार्धक्षयाचे सर्वाभ्यपूनाभ्यः सम्यक् सुमनसः सर्वे रक्षन्तु श्रीनिवासस्वामिनः रक्षाबन्धनधारणमुहूर्तः सुमुहूर्तो अस्तु श्रिये जातश्रिया निरीयाय श्रियं वयाज ऋतुभ्यो दधाते श्रियं वसानामृतत्वमायन् भवन्ति सत्या सामिधामितद्रौ श्रिया एवैनन्दत्रियामा दधाति सन्ततमृगावषट्कृत्यं सन्धत्तं सन्धीयते प्रजया पशुभिः य एवं वेद श्रीदेव्यै नमः रक्षाबन्धनधारणमुहूर्तः सुमुहूर्तो अस्तु मेदिने देवे కలియుగంలో భక్తలోకానికి దేవదేవుడే శ్రీరామ రక్ష, ఆదిమూలమే మాకు అంగరక్ష. శ్రీదేవుడే జీవనాగం సుకృతాం యత్ర నాగస్తత్రేమం యజ్ఞం గిరమానం చ ధీః ఓం ప్రోక్ష్య పవిత్రే sto వైష్ణవ్యే sto జిగ్మయే sto వాయుభూతే sto విష్ణోర్మనసా భూతే sto యజ్ఞస్య పావనే స్తః పరశురస పవిత్రే sto వైష్ణవ్యో దేవ సవిత ప్రసవనాత్ ఛత్రేణ పవిత్రేణ మధో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్రే పమో అగ్రే గుమోగ్రయమం యజ్ఞం యథాగ్రే యజ్ఞపతిం ధత్త యుష్మానింద్రో ప్రణీతపుత్ర సమస్త వేదార్థ విధే విఖనసే నమః శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం యస్య ద్విరద వక్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఏకాబ్దే నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆమత్సారణై ధ్రువత్రయారుహేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవితపాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో చక్కని తల్లికి చాగుబళ తన చక్కెర మోహికి చాగుబళ చక్క
పతికెలన నిలుచుతన సన్ను మెరుగులకు చాంగుబడా చిన్నెరతో పతికెలన నిలుచుతన సన్ను మెరుగులకు చాంగుబడా ఉన్నతి పతిపై నొరగి నిలుచుతన సన్నపు నడిమికి చాంగుబడా ఉన్నతి పతిపై నొరగి నిలుచుతన సన్నపు నడిమికి చాంగుబడా చక్కని తల్లికి చందెపు ముత్తెపు సరుల హారముల చందన గంధికి చాంగుబడా చందపు ముత్యపు సరుల హారముల చందన గౌరికి చాంగుబడా చక్కని తల్లికి చాంగుబడా తన చక్కెర మోవికి చాంగుబడా చక్కని తల్లికి చాంగుబడా తన చక్కెర మోవికి చాంగుబడా చక్కని తల్లికి చాంగుబడా చక్కని తల్లికి చాంగుబడా చక్కని తల్లికి చాంగుబడా చాంగుబడా బడా 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 హరిణీం సువర్ణరజతస్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందేయంగమశ్వం పురుషాణం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్య తాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోభిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే క్షుద్రిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహम् అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణుత మే గృహాత్ గంధద్వారాన్ దురాధరుషాన్ నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగో సర్వభూతానాం తామిహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతంగాలో దాస్యోష్మాన్ విన్నేయం పురుషాసృజతా తంత్రయో వేదాన్వృత్యంతా తాన హస్తే కురుతా అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేనా లోకరక్షకహేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన హస్తే కురుతా అధః సీతా సావిత్రీ ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే
तत्नामि सुभगे रक्षध्वं भुवनत्रयम् भूदेव्यै नमः माङ्गल्यधारण मुहूर्तस्य मुहूर्तो अस्तु భూషణములు చెవులకు అఘపేషణములు మృత్యుచిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు అన్నట్లుగా ఈ కళ్యాణ విశేషణాలన్నీ కూడా భక్తలోకానికి అక్షయానంద సంధాయకమైనటువంటి మధురానుభూతిని కలిగించినాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడు అనంత లీలా విభూతికి నిలయుడైనటువంటి ఆ దేవదేవుడు బాలార్కాంసు శరత్ పద్మాక్షుడై हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां
विनाशाय च दुष्कृतां धर्म